మరో వారంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అయితే బాబు కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కుతుంది అన్న దానిపై ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరతారా, లేదంటే తన పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు చేపడతారా అన్న దానిపై స్పష్టత రాలేదు. పవన్ ని ఉన్నత పదవిలో చూడాలని జనసైనికులు కోరుకుంటున్నారు. అందువల్ల డిప్యూటీ సీఎం పదవి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అలాగే ఈసారి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరకుండా పూర్తిగా పార్టీపై దృష్టి పెడతారన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీని అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. చంద్రబాబు ఈసారి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలకే మంత్రివర్గంలో చోటు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. బాబు కేబినెట్ లో ఎవరెవరికి ఛాన్స్ ఉండొచ్చు అన్న దానిపై టీడీపీలో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూనా రవికుమార్, విజయనగరం నుంచి కొండ్రు మురళీమోహన్, కళా వెంకట్రావు, విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావుకి ఛాన్స్ ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి యలమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు పేర్లు పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పేర్లు ఉంటాయి. ఆ పార్టీకి 4 దాకా అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. బీజేపీ నుంచి 2 మాత్రమే ఛాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి.